Good morning to everyone. Good morning. Morning, sir. Right, very good morning. Thank you. Okay. Good morning. Right, very good morning. Okay. In the previous classes, we learned about the comparison test for first type and comparison test for second type. Also, we solved some problems on the theorems. Right? Yesterday, I gave one problem. అమ్మాది అందరూ చేయగలిగారా? ఎవరైనా చేయలేకపోయారా? చేయలేకపోతే I will explain. Otherwise, I'll move on to the next topic. Please respond. Am I audible? Yes, sir. Yes, sir. ఇచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేశారా లేదా? Yes, sir. వచ్చిందా రాలేదా? ఏమొచ్చింది మీకు? ఆ సిరీస్ ఏమైంది? Divergent అయింది. డైవర్జెంట్ అయింది. అందరికీ వచ్చిందా? రైట్. యాక్చువల్లీ కొద్దిగా మీకు అక్కడ చూడండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాట్ యు ఆర్ గెటింగ్ UN + 1 బై UN వాల్యూ ఎంత వచ్చిందమ్మా మీకు అక్కడ? UN + 1 బై UN. 2n + 2 by 2n + 2 by 2n + 5. Right. UN + 1 by UN is equal to 2n + 2 by 2n + 5. plus 5. Right. VN + 1 by VN ఎంత వచ్చింది మీకు అక్కడ? 1 by n + 1 by అదే సింప్లిఫై చేస్తే మీకు ఎంత వచ్చింది? 2n by 2n by 2. 2n + 2. రైట్. 2n by 2n + 2. సో మీకు ఇక్కడ రిలేషన్ మీకు రావాలి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ అని. రైట్. సో కాబట్టి మీరు ఒకసారి న్యూమరేటర్స్ ని కంపేర్ చేసుకోండి, డినామినేటర్స్ ని కంపేర్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 2n + 2 అండ్ 2n ఫర్ ఆల్ స్మాల్ రైట్? 2n + 2 greater than 2n. సో అదే విధంగా డినామినేటర్స్ కంపేర్ చేసుకుంటే ఏమైంది? 2n + 5 is also greater than 2n + 2 for all small n belongs to capital N. కాబట్టి దీన్ని డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది? 2n + 2 by 2n + 5 is greater than 2n by 2n + 2. So then what you will get? UN + 1 by UN is greater than VN + 1 by VN. Right? So కాబట్టి దీన్ని రివర్స్ చేసుకుంటే ఏమైంది? దట్ ఇంప్లైస్ UN + 1 by UN is less than ఎంత? VN + 1 by VN. కాబట్టి ఏమైంది ఇప్పుడు మీకు? సమేషన్ VN అనేది డైవర్జెంట్ అయితే దెన్ సమేషన్ VN is also divergent. Is it clear? Yes, sir. Right. Okay. Yes, Jafar. Sir, 2n + 2 by 2n + 5 greater than 2n by 2n + 2 అవ్వదు కదా సార్ ప్రతి వాల్యూలో? వాల్యూస్ ఎందుకు అవ్వదు చూడు ఒకసారి. ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పు. అవ్వడం లేదు సార్, నేను చూసాను సార్. సో వేర్ యు ఆర్ ఫైండింగ్? సో give one value n is equal to 1 for all small n belongs to capital N కి. సో n is equal to 1 ఇచ్చుకున్నాను కాబట్టి ఏమవుతుంది? ఎంతమ్మా? 4/7. 7 4/7 వాల్యూ ఎంత? 0.57. 0.57. Then what is the value? 2/4. 2/4 0.5. Then 0.5 is greater than 0.5. సార్ 2 వేసుకుంటే సార్ n ప్లేస్ లో n ప్లస్ లో 2x చూడు అప్పుడు ఏమైంది? 6/9. 6/9. 6/9 వాల్యూ ఎంత? 0.66. 0.66. ఇది ఎంత? 4/6. 4/6 ఎంత? 0.66. ఈక్వల్ అయింది కదా? ఎస్ సార్. మరి దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు? దాని తర్వాత మళ్ళీ లెస్ దాన్ వస్తుంది సార్ 3 వేస్తుంటే. సో విల్ డిస్కస్ లేటర్. దీంతో ఏంటి కనుక మనం ఒకసారి చూద్దాం. ఓకే ఓకే రైట్. డోంట్ వేస్ట్ అవర్ టైం. ఒకసారి జాగ్రత్తగా చూడు, నీకు ఎక్కడైతే ఫెయిల్ అయిందో నాకు
personal గా మెసేజ్ చేయి, then I will talk to you. Okay, right. సో బట్టి సమ్మేషన్ un అనేది ఏమవుతుందమ్మా, డైవర్జెంట్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, sir. Yes, sir. Right. So now we are going for a new topic. So that is limit comparison test. Right. So మనకి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? లిమిట్ కంపారిజన్ ఫర్ ఫస్ట్ టైప్ అండ్ లిమిట్ కంపారిజన్ ఫర్ సెకండ్ టైప్. సో నౌ ద లిమిట్ కంపారిజన్ టెస్ట్. రైట్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. స్టేట్ అండ్ ప్రూవ్ limit comparison test. State and prove limit comparison test. Right. So gadi statement em cheptundi? Statement em cheptundi ante if summation un comma summation vn be two series of positive terms. Two series of positive terms and ఏమంటున్నాడు, లిమిట్ un by vn is equal to l not equal to 0, then the two series summation un comma summation vn are both converges or diverges together. అమ్మ ఒకసారి స్టేట్మెంట్ క్లియర్ గా చదివి మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలి? సార్ క్లియర్ గా చదవండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా? If summation un comma summation vn be two series Okay, of positive terms right. and limit un by vn equal to l l not equal to 0, then two series summation un comma summation vn are with Or converge or diverge together. అంటే దీని అర్థం ఏంటి? బోత్ కన్వర్జెస్ ఓర్ డైవర్జెస్ Just together. అంటే దీని అర్థం ఏంటి అంటే సమ్మేషన్ un సమ్మేషన్ vn అనేవి టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో un by vn అనేది కన్వర్జెస్ టు l వేర్ l నాట్ ఈక్వల్ టు 0. అయితే బోత్ ద సిరీస్ సమ్మేషన్ un సమ్మేషన్ vn రెండు అయితే రెండు కన్వర్జెంట్ అవుతాయి లేదా రెండు డైవర్జెంట్ అవుతాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ది స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ సో లిమిట్ un by vn is equal to l, that l value is not equal to 0 అయితే మాత్రమే ఈ స్టేట్మెంట్ మనం ఉపయోగించగలుగుతాం. ఇఫ్ l is equal to 0 అయితే we cannot decide by this statement whether the series is convergent or divergent. Is it clear? Yes, sir. Right. లిమిట్ un by vn వాల్యూ l అయ్యి l వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఉపయోగించి రెండు అయితే కన్వర్జెంట్ అవుతాయి లేదా రెండు డైవర్జెంట్ అవుతాయి అని చెప్తాము. ఇఫ్ l is equal to 0 అయితే we cannot decide the nature of the series whether it is a convergent or divergent. So then అప్పుడు అక్కడ టెస్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి we go for another test అన్నమాట. Right. Is it clear now? Yes, sir. Now I'm going to prove this theorem. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి one by one. Proof. Given that summation un comma summation vn be two series of positive terms and limit of un by vn is equal to l not equal to 0. Now we have to show that summation un comma summation vn are both converges or diverges together. Right. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటివి సమ్మేషన్ un అండ్ సమ్మేషన్ vn సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చమ్మా, సిన్స్ సమ్మేషన్ un comma summation vn are two series of positive terms కాబట్టి మనం ఏం చెప్పొచ్చు,
Monotonically strictly increasing. రైట్, మోనోటోనికల్లీ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు? UN greater than 0. రైట్, un greater than 0 comma vn greater than 0 for all small n belongs to capital N. So un పాజిటివ్ vn పాజిటివ్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, un by vn అనేది కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 for all small n belongs to capital N. So that implies limit of ఎంత, un by vn అనేది కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 for all small n belongs to capital N. సో కాబట్టి లిమిట్ ఆఫ్ un by vn is equal to గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి, సో లిమిట్ ఆఫ్ un by vn అంటే ఎంత, l. సో కాబట్టి మనం ఏం చెప్పవచ్చు, l గ్రేటర్ దాన్ 0 for all small n belongs to capital N. ఇక్కడ l అనేది కూడా పాజిటివ్ అయ్యింది. Is it clear? Yes, sir. Right? Okay. ఇప్పుడు చూడండి, సో మనకి ఇప్పుడు మనం l గ్రేటర్ దాన్ 0 వచ్చింది. మనకి ఏమి ఇచ్చాడు, మనకి లిమిట్ ఆఫ్ un by vn is equal to l. This is l not equal to 0. అంటే un by vn converges to l. సో బై కన్వర్జెన్స్ డెఫినేషన్, సో డెఫినేషన్ ఏం చెప్తుంది అమ్మా, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. కాబట్టి నేను ఏం తీసుకుంటా అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ ఇస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. దీన్ని ఏ విధంగా తీసుకున్నా అంటే 0 లెస్ దాన్ ఎప్సిలాన్ విచ్ ఇస్ లెస్ దాన్ l అయ్యే విధంగా నేను చూస్ చేసుకుంటున్నాను. రైట్, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఐఎమ్ చూసింగ్ ఎప్సిలాన్ యాజ్ 0 less than epsilon which is less than l. Right? So కాబట్టి epsilon less than l కాబట్టి l greater than epsilon. So కాబట్టి l minus epsilon is positive and l plus epsilon is also positive. I am taking l minus epsilon is equal to k1 and l plus epsilon is equal to k2. Right? Is it clear? Yes, sir. Yes, So sir. I am choosing an epsilon which is positive less than 1. So that l minus 1, l minus epsilon is also greater than 0. I am taking as k1. L plus epsilon is greater than 0. I am taking as k2. So limit definition apply cheyandi. Appudu emaindi, for each epsilon greater than 0, there exists small m belongs to capital N such that small n belongs to capital N, comma n greater than or equal to m. That implies modulus enta un by vn minus l is less than epsilon. So that implies ఏమైంది ఇది, సో minus epsilon is less than or equal to un by vn minus l is less than plus epsilon. So throughout l యాడ్ చేసుకున్నారు అనుకున్నప్పుడు ఏమైంది, l minus epsilon is less than or equal to un by vn is less than or equal to l plus epsilon. సో కాబట్టి l minus epsilon అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు, k1 is less than or equal to un by vn is less than or equal to k2. Right? Is it clear? For all small n belongs to capital N, comma n greater than or equal to m. Right? ikkada varaku ardhamayindamma? Yes, sir. Right. So మనకి ఇప్పుడు ఏమొచ్చింది, k1 is less than or equal to un by vn is less than or equal to k2 for all small n belongs to capital N, comma n greater than or equal to n. సో దీన్ని ఇవతల మల్టిప్లై, దీన్ని పంపించండి త్రూ అవుట్ vn తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా, k1 into vn is less than or equal to un is less than or equal to k2 into vn for all small n belongs to capital N. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, రెండు కన్వర్జెంట్ అవుతాయి లేదా రెండు డైవర్జెంట్ అవుతాయి. సపోజ్ నేను ఏం తీసుకున్నా అంటే, సపోజ్ ఇఫ్ సమ్మేషన్ un is convergent, సమ్మేషన్ un is convergent and ఈ కండిషన్ తీసుకోండి, అండ్ k1 into vn is less than or equal to un for all small n belongs to capital N, comma n greater than or equal to m. అయితే దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చమ్మా, సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ అయింది. వీఆర్ ఇన్ ద ఫార్మ్ ఎంత, k1 is less than or equal to un into k1 into vn is less than or equal to un. అంటే ఇది ఏ రూపంలో ఉంది, un is greater than or equal to k into vn. రైట్? అయితే మన లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫర్ ఫస్ట్ టైప్ ఏం చెప్తుంది, కరోలరీ
Summation UN convergent, then summation VN is convergent. Right. Summation UN is convergent, then summation VN is convergent. So that implies summation VN is convergent. మీ పాయింట్ అర్థమైందా? నేను సమ్మేషన్ యుఎన్ కన్వర్జెంట్ అని తీసుకుని నేనేం ప్రూవ్ చేశాను? సమ్మేషన్ విఎన్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Summation UN is convergent and K1 into Vn is less than or equal to Un for all small n belongs to capital N, comma n greater than or equal to m. So in this case, so Un is greater than or equal to K into Vn. So ఈ మన లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫర్ ఫస్ట్ టైప్ కరోలరీ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? సమ్మేషన్ UN అనేది కన్వర్జెంట్ అయితే దెన్ సమ్మేషన్ Vn అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. Is it clear? Yes, sir. Suppose summation Vn is convergent అని తీసుకున్నారు. Suppose summation Vn is convergent and so ఈ కండిషన్ తీసుకోండి. ఇప్పుడు ఏమైంది? Un is less than or equal to K2 into Vn for all small n belongs to capital N, comma n greater than or equal to m. So ఈ కేసులో ఇప్పుడు ఏమవుతుందమ్మా? Summation UN convergent. Summation UN is convergent. అంటే సమ్మేషన్ యుఎన్ కన్వర్జెంట్ అని ముందు మనం తీసుకుంటే ఏం ప్రూవ్ చేసాం? సమ్మేషన్ విఎన్ కన్వర్జెంట్ అని చెప్పాం. నెక్స్ట్ సమ్మేషన్ విఎన్ కన్వర్జెంట్ అని మనం తీసుకుంటే మళ్ళీ ఏం ప్రూవ్ చేసాం? సమ్మేషన్ యుఎన్ ఈస్ కన్వర్జెంట్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. Right. Now I am taking suppose summation Vn is UN is divergent. Again, summation Vn is divergent. And ఏం తీసుకోవచ్చమ్మా? Un is less than or equal to K2 into Vn for all small n belongs to capital N, comma n greater than or equal to m. అయితే సో ఏం చెప్పొచ్చు? దట్ ఎంప్లాయిస్ UN is less than or equal to K2 into Vn అయితే సమ్మేషన్ Vn అనేది డైవర్జెంట్ అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? Summation UN divergent. ఇక్కడ మనం ఏంది? సమ్మేషన్ UN is divergent and UN is less than or equal to K2 into Vn. Summation UN is divergent, that implies summation Vn is divergent. Is it clear? I'm taking summation UN is divergent and UN is less than or equal to K2 into Vn for all small n belongs to capital N, comma n greater than or equal to m. Here summation UN is divergent, so limit comparison test for first type, summation Vn is divergent. So now again I'm taking summation Vn is divergent and ఏం తీసుకుంటున్నాను? K1 into Vn is less than or equal to Un for all small n belongs to capital N, comma n greater than or equal to m. So that implies in this case మనం ఏం చెప్పొచ్చు అమ్మా? So that is Summation UN divergent. right. Un is greater than or equal to K into Vn. So summation Vn divergent అయింది కాబట్టి that implies summation Un is divergent. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? అయితే రెండు కన్వర్జెంట్లు అవుతున్నాయి లేదా రెండు డైవర్జెంట్ అవుతున్నవి. Hence the theorem is proved. Is it clear? Yes, sir. Yes, sir. Right. Yes, sir. Right. Thank you. I'll show the PPT now. Right. Is it visible? Yes, sir. Yes, sir. Right, student, state and prove limit comparison test. Statement: if summation Un, comma summation Vn be two series of positive terms and limit Un by Vn is equal to L, comma L not equal to 0, then the two series summation Un by summation Un, comma summation Vn are both converges or diverges together. So proof: given that summation Un, comma summation Vn be two series of positive terms and limit of Un by Vn is equal to L, where L not equal to 0. Now we have to show that the two series summation Un, comma summation Vn are both converges or diverges together. Right? So since summation Un, summation Vn are two series of positive terms, that implies Un greater than 0, Vn greater than 0 for all small n belongs to capital N. So that implies Un by Vn is greater than 0 for all small n belongs to capital N.
So that implies limit un by vn is greater than 0 for all small n belongs to capital N. So that implies L is greater than 0. So now I'm choosing an epsilon with a positive real number such that 0 less than epsilon less than 1. So from this L is greater than epsilon, that implies L minus epsilon greater than 0. I'm choosing as K1. And L plus epsilon is always positive, that is I'm choosing as K2. So therefore, since limit un by vn is equal to L, by definition, for each epsilon greater than 0, there exists small m belongs to capital N such that modulus un by vn minus L is less than epsilon for all small n belongs to capital N, comma n greater than or equal to m. So that implies modulus un by vn minus L is less than epsilon for all small n belongs to capital N. So when modulus x minus a is less than epsilon and the x values a minus epsilon is less than x is less than a plus epsilon. Kabatti this value L minus epsilon is less than un by vn is less than L plus epsilon for all small n belongs to capital N. That implies K1 is less than un by vn is less than K2 for all small n belongs to capital N. So that implies K1 into Vn is less than un is less than K2 into V2 for all small n belongs to capital N, comma n greater than or equal to m. So now I am choosing if summation un is convergent and K1 V1 is less than un for all small n belongs to capital N, comma n greater than or equal to m. From this, summation Vn is convergent. Again, summation Vn is convergent and un is less than K2 into Vn for all small n belongs to capital N, comma n greater than or equal to m. That implies summation un is convergent. So again, I'm taking summation Vn is divergent. I'm proving that summation Vn is divergent. Again, I'm taking summation Vn is divergent. I'm proving that summation un is divergent. So ikkada both summation un convergent aithe summation vn convergent avutundi, summation vn convergent aithe summation un convergent avutundi. So then summation un comma summation vn both converges or diverges together. Hence the theorem is proved. Is it clear? Yes, sir. Yes, sir. Right? So మనం నేర్చుకున్నటువంటి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫర్ ఫస్ట్ టైప్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫర్ సెకండ్ టైప్ అండ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో ఈ మూడు టెస్టుల నుంచి కంపల్సరీ ఒక థియరం ప్రూఫ్ మనకి ఎగ్జామ్ లో ఉంటుంది ఫర్ 10 మార్క్స్. సో ఒక థియరం ప్రూఫ్ కనుక ఎగ్జామ్ లో అడగకపోయినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది కూడా 10 మార్క్స్ మనకి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుని ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫస్ట్ టైప్, సెకండ్ టైప్ అండ్ కంపారిజన్ టెస్ట్, ఈ మూడింటిని ఉపయోగించుకుని we go for the problems. Right? First we go for the problem. First problem. The first problem is అంటే ఇక్కడ వాడు సింపుల్ గా టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ అంటాడు. సో అంటే అప్పుడు మనం ఏ టెస్ట్ ఉపయోగించాలి అనేది కూడా మనమే తెలుసుకొని ఆపరేట్ చేయాలి. అంటే తప్ప టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ బై యూజింగ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ బై యూజింగ్ డిఎల్ఎంబర్స్ రేషియో టెస్ట్ అని వాడు అడగడు. సో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని, సిరీస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏ టెస్ట్ మనం అప్లై చేయాలి, వెదర్ ఇట్ ఈస్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఫర్ ఫస్ట్ టైప్ అప్లై చేసుకోవాలా, సెకండ్ టైప్ అప్లై చేయాలా, కంపారిజన్ టెస్ట్ అప్లై చేయాలా, ఇంకా రాబోయే టెస్ట్లు మనం నేర్చుకోబోయే వాటిని అప్లై చేయాలా అనేది సో మనం ప్రాక్టీస్ ద్వారా తెలుసుకుని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్? సో కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ వన్, టెస్ట్ ఫర్ convergence of summation root n by n square plus 1. Test for the convergence of summation root n by n square plus 1 అని ఇచ్చాడు. రైట్? సో కాబట్టి ముందు జాగ్రత్తగా చూడండి ఏమి ఇచ్చాడు మనకి. గివెన్ దట్ summation root n by n square plus 1. సో కాబట్టి మనం ఏం చేసుకుంటాం, లెట్ సమ్మేషన్ un is equal to summation root n by n square plus 1, where un is equal to root n by n square plus 1. రైట్? ముందు un అని మనం ఏమైనా సింప్లిఫై చేయగలమేమో సింప్లిఫై చేసుకోండి. సో దట్ ఇంప్లైస్ un is equal to ఎంత, root n by n square plus 1. రైట్? సో దట్ ఇంప్లైస్ un is equal to అమ్మ పైన రూట్ n కింద n స్క్వేర్ కామన్ తీసుకోండి. n స్క్వేర్ కామన్ తీస్తే ఎంత వస్తుంది, 1 plus 1 by n స్క్వేర్. అమ్మ ఇదేమో n power half by n స్క్వేర్.
అప్పుడు ఏమవుతుంది, నేను ఏం రాయొచ్చమ్మా, ఎన్ ఇంటూ ఎన్. ఒక ఎన్ ఏమో ఎన్ ఏం రాయొచ్చు, రూట్ ఎన్ ఇంటూ రూట్ ఎన్. ఒక రూట్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి ఇంక ఇక్కడ ఎంత మిగులుతుందమ్మా అమ్మా? Routine. ఎన్ ఇంటూ రూట్ ఎన్ మిగులుతుంది. అంటే ఎన్ ఇంటూ రూట్ ఎన్ అంటే ఎంత, ఎన్ ఇంటూ అంటే ఎన్ పవర్ 1 ఇంటూ ఎన్ పవర్ హాఫ్. కాబట్టి ఏమవుతుంది, About 3/2. n power 3/2. So that is 1 by, so n power 3/2 into 1 plus 1 by n square. Right? So కాబట్టి మనకి ఇక్కడ un వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, un is equal to 1 by n power 3/2 into 1 plus 1 by n square. Amma, we can easily find the limit value of 1 by 1 plus 1 by n square value find out చేయొచ్చు. ఎప్పుడు 1 by n power 3/2 లేనప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 by n power 3/2 ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చూస్ చేసుకోవచ్చు, దీన్ని ఒక vn కింద చూస్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ un by vn ఫైండ్ అవుట్ చేసి మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, sir. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, చూస్ vn is equal to 1 by n power 3/2. Right? Can I clear this? Yes, sir. Right. So కాబట్టి choose vn is equal to 1 by n power 3/2. అమ్మా దీని యొక్క నేచర్ చెప్పొచ్చా? దట్ ఇంప్లైస్ సమేషన్ vn is equal to సమేషన్ 1 by n power 3/2. ఏమవుతుందమ్మా, సమేషన్ 1 by n power 3/2 అనేది ఏమవుతుంది? Is it convergent or divergent? Convergent. ఏ విధంగా కన్వర్జెంట్ అవుతుంది? 3/2 greater than 1. అది ఏంటది? టెస్ట్ P-test, sir. by p-test. Right? Summation vn is equal to summation 1 by 3 power n by 2 is convergent by p-test. P value greater than 1 అయితే కనుక convergent to, less than or equal to 1 అయితే కనుక divergent to. Summation vn యొక్క నేచర్ తెలిసిపోయింది. సో నౌ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లిమిట్ n tends to infinity un by vn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ లిమిట్ n tends to infinity un by vn is equal to limit n tends to infinity and the un value is and the 1 by n power 3/2 into 1 plus 1 by n square divided by 1 by n power 3/2. ఇప్పుడు ఏమైంది, 1 by n power 3/2 1 by n power 3/2 క్యాన్సిల్ అయిపోయి మన దగ్గర ఏం మిగిలింది, లిమిట్ n tends to infinity 1 by 1 plus 1 by n square. So as n tends to infinity 1 by n tends to 0, 1 by n square tends to also 0. So కాబట్టి ఏమైంది, లిమిట్ ఆపరేట్ చేస్తే 1 by 1 plus 0 which is equal to 1. This value not equal to 0. So కాబట్టి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, లిమిట్ un by vn వాల్యూ ఏమొచ్చింది is equal to 1 not equal to 0. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం summation un and summation vn be two series of positive terms and summation un by vn is equal to 1 which is not equal to 0. Therefore by comparison test both summation un and summation vn or converges or diverges together. కానీ ఇక్కడ మనకి summation vn అనేది ఏమొచ్చింది, మనకి Convergent. కన్వర్జెంట్ వచ్చింది కాబట్టి therefore summation un is convergent. Is it clear to everyone? Yes, sir. Yes, sir. రైట్? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం? Yes, sir. రైట్? సో ఒకసారి పీపీటీ కూడా చూపిస్తాను ఆ ప్రాబ్లం, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక క్లియర్ అయిపోతుంది. చూడండి, టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ రూట్ n by n square plus 1. సో గివెన్ దట్ సమ్మేషన్ రూట్ n by n square plus 1, కాబట్టి లెట్ సమ్మేషన్ un is equal to summation root n by n square plus 1 where un is equal to root n by n square plus 1.
So un is equal to root n by n square plus 1. That implies un is equal to root n by, కింద denominator లో n square కామన్ తీస్తే n square into 1 plus 1 by n square. So on simplification, un is equal to 1 by n power 3 by 2 into 1 plus 1 by n square. Now choose Vn is equal to 1 by n power 3 by 2. That implies summation Vn is equal to summation 1 by n power 3 by 2 is convergent since by p-test. Now I'm finding the value. Limit un by Vn is equal to limit n tends to infinity 1 by n power 3 by 2 into 1 plus 1 by n square by 1 by n power 3 by 2. So ఈ 1 by n power 3 by 2 బెన్నో రివర్స్ అయ్యి n power 3 by 2 అయింది. n power 3 by 2 n power 3 by 2 క్యాన్సిల్ అయిపోయి లిమిట్ n tends to infinity 1 by 1 plus n square మిగిలింది. So as n tends to infinity, 1 by n tends to 0. Therefore, the limit value is limit n tends to infinity un by Vn is equal to 1 by 1 plus 0, which is equal to 1, not equal to 0. Therefore, limit un by Vn is not equal to 0. Therefore, by limit comparison test, ఏం చెప్తుంది? If summation un comma summation Vn be two series of positive term such that limit un by Vn is equal to L, which is not equal to 0, then both summation un comma summation Vn converges or diverges together. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు అయితే కన్వర్జెంట్ అవుతాయి లేదా డైవర్జెంట్ అవుతాయి. కానీ సిన్స్ ఇక్కడ సమ్మేషన్ Vn అనేది ఏంటి కన్వర్జెంట్ అయింది, దట్ ఇంప్లైస్ సమ్మేషన్ Vn is convergent. Therefore, summation root of n by n square plus 1 is convergent. Is it clear? Yes, sir. Excuse me. Right, we go for the next problem. Second one, test for the convergence summation n plus 1 into n plus 2 by n cube into root n. Right? కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి as usual given that summation n plus 1 into n plus 2 by n cube into root n. So calculate summation un is equal to and the summation n plus 1 into n plus 2 by n cube into root n, where un is equal to n plus 1 into n plus 2 by n cube into root n. Right? So కాబట్టి un ని సింప్లిఫై చేసుకోండి. అప్పుడు ఏమవుతుందమ్మా un is equal to ముందు ఇచ్చింది రాస్తున్నాను n plus 1 into n plus 2 by n cube into root n. So un is equal to ఎంత? ఇక్కడ ఒక n కామన్ తీసాం అనుకోండి ఏమవుతుంది 1 plus 1 by n. ఇక్కడ ఒక n కామన్ తీసాం అనుకోండి 1 plus 2 by n. సో పైన ఎంత వచ్చినట్టమ్మా n square n square, కింద ఎంత ఉంది n cube కాబట్టి n square n cube క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎంత మిగులుతుంది n into root n into root n. n into root n అంటే ఎంత n power 3 by 2 3 by 2. కాబట్టి దీని టోటల్ వాల్యూ ఏమైపోయింది 1 by n power 3 by 2 into 1 plus 1 by n into 1 plus 2 by n. Right? This is the value of un. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్ చేసుకోవాలి vn వాల్యూ. What is the next step? n is equal to 1 by Uh, n by 3 by 2. 1 by n power 3 by 2. So we have to choose this one vn. So summation vn ఏమవుతుంది Convergent, sir. right? Summation vn is convergent. Choose vn is equal to choose vn is equal to 1 by n power 3 by 2. That implies summation vn is equal to summation 1 by n power 3 by 2 is convergent by p-test. So కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి now limit n tends to infinity un by vn is equal to limit n tends to infinity what is un 1 by n power 3 by 2 into 1 plus 1 by n into
1 plus 2 by n divided by 1 by n power 3 by 2. So 1 by n power 3 by 2, 1 by n power 3 by 2 will cancel. What you will get? Limit n tends to infinity, 1 plus 1 by n into 1 plus 2 by n. As n tends to infinity, 1 by n tends to 0. This value ఏమవుతుంది మనకి 1 plus 0 into 1 plus 2 into 0, that is 0, which is equal to 1. So that is not equal to 0. Therefore మనకేమైంది limit un by vn not equal to 0. Therefore by limit comparison test, summation un and summation vn both converges or diverges together. కానీ ఇక్కడ since summation vn is convergent, therefore summation un is convergent. Therefore summation n plus 1 into n plus 2 by n cube into root n is convergent. Is it clear? Yes, sir. Right. Yes, sir. ఈ ప్రాబ్లం నేను మీకు 2 minutes టైం ఇస్తున్నాను, జాగ్రత్తగా చేసి ఏమవుతుందో చెప్పండి. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ summation n plus 2 into n plus 1, sorry, n plus 3, n plus 2 into n plus 3 by n into n plus 1. మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేసి ఈ సిరీస్ ఏమవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ కన్వర్జెంట్ సిరీస్ ఆర్ ఎ డైవర్జెంట్ సిరీస్. జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మరి నేను చెప్పింది అర్థమైందా? Yes, sir. రైట్. ఏం చేస్తున్నారు? You have to test whether it is a convergent series or a divergent series. Brahma, Sir. ఫాలో అవ్వగలుగుతున్నావా? ఎస్ సార్ ఫాలో అవుతుంది సార్. రైట్, అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుంది సార్. రైట్. వాట్ అబౌట్ సాయిరామ్? సాయిరామ్ ఇస్ దేర్? సార్ అర్థమవుతున్నాయా? ఎస్ సార్. ఓకే, డూ ఇట్. అమ్మా వెంకట్ చేసావా? చేస్తున్నావు. జాఫర్? సార్ చేస్తున్నా సార్. Right, you are taking too much time. ఉమాదేవి Sir, ఎంతవరకు వచ్చావమ్మా? UN solve. యుఎన్ సింప్లిఫై చేసావు. Yes, sir. రైట్, విఎన్ చూస్ చేసుకోవాలి. Yes, sir. రైట్, విఎన్ ఎంత చూస్ చేసుకుంటున్నారు మరి? అదే తెలియట్లేదు సార్. అదే తెలియటం లేదు. దుర్గా ప్రసాద్ చేస్తున్నావు. ఈ విఎన్ చూస్ చేసావా? రైట్, వెరీ సింపుల్. ఇక్కడ విఎన్ మీద ఆధారపడి ఉంది. జస్వంత్ Yes, sir. ఎక్కడ వరకు వచ్చావు?
ఈవెన్ సాల్వ్ చేసాను సార్. ఈవెన్ విఎన్ ఎంత వచ్చింది? విఎన్ ఎంత? హైట్ ఉన్నావా? నో సార్ అది అరెస్ట్మెంట్ కాలేదు. ఓకే. సో విఎన్ ఎంత చూస్ చేసుకున్నావు? రైట్, సొల్యూషన్ వచ్చిందే రాలేదా? గాయత్రి, is Gayatri is there? ఏమి ఎంత టైం? జాఫర్ ఎస్ సార్. ఏంటి ఇంకా సొల్యూషన్ రాలేదు? బిఎన్ దగ్గర ఉండిపోయింది సార్. విఎన్ దగ్గర ఉండిపోయావు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. n by n plus 1 సార్. n by n plus n+2 into n+3 by n into n+1. ఓకే సార్. Or un. Right? వెంకట్ ఎంతవరకు వచ్చింది? n అనేది 1 + 1/n అని తీసుకున్నాను. ఏంటమ్మా? n అనేది 1 + 1/n అని తీసుకున్నాను. విఎన్ అనేది 1 + 1/n చూస్ చేస్తున్నావా? చూడండి, సో ఇక్కడ మీకు విఎన్ అంత, యుఎన్ ఎంతమ్మా? UN is equal to n+2 into n+3 by n into n+1. అవునా? Say yes or no? Yes, sir. రైట్. కాబట్టి ఏం చేశారు మీరు? పైన ఒక n, ఇక్కడ ఒక n, ఇక్కడ ఒక n కామన్ తీశారు. కామన్ తీస్తే ఎంత వచ్చింది మీకు? n² ఇంటూ ఎంత? 1 + 2/n ఇంటూ 1 + 3/n. అవునా? బై ఇక్కడ n ఆల్రెడీ ఉంది, ఒక n కామన్ తీసారనుకోండి, అప్పుడు ఏమైంది? n² ఇంటూ 1 + 1/n. ఇస్ ఇట్ క్లియర్? మీకు n² క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేం మిగిలింది మీకు? UN వాల్యూ, సారీ, UN వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇంకా ఫైనల్ గా? UN is equal to 1 + 2/n into 1 + 3/n by 1 + 1/n. అవునా? అవునా కదా? రైట్. దీనికి మనం డైరెక్ట్ గా లిమిట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 1 + 0 into 1 + 0 by 1 + 0 1 అయిపోతుంది. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద లిమిట్ వాల్యూ ఫర్ దిస్. కానీ మనం ఒక లిమిట్ కంపారిజన్ టెస్ట్ లో చేస్తున్నాం కాబట్టి వీ హావ్ టు చూస్ విఎన్. సో కాబట్టి విఎన్ ఏం చూస్ చేసుకోవచ్చు? 1 చూస్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో చూస్ విఎన్ is equal to 1. సో విఎన్ is equal to 1 కాబట్టి విఎన్ is equal to ఏమవుతుంది? 1/n⁴. 1/n⁴. 1/n⁴ వాల్యూ ఎంతమ్మా? 1. అవునా కదా? సో కాబట్టి సమ్మేషన్ విఎన్ ఏమవుతుంది? సమ్మేషన్ 1/n⁴ ఏమవుతుందమ్మా? ప్లీజ్ రెస్పాండ్. సమ్మేషన్ విఎన్ is equal to సమ్మేషన్ 1/0 ఇదేమవుతుంది? is divergent by p test, right? So that summation vn is divergent. So now find the value of summation limit un by vn. So that is limit of enta un is 1 + 2/n into 1 + 3/n by 1 + 1/n by 1/n⁴, that is 1. So that limit apply చేస్తే అప్పుడు ఏమైంది? 1 + 0 into
1 plus 0 by 1 plus 0, which is equal to 1. So that limit un by vn is equal to 1. So it is not equal to 0. Therefore, by limit comparison test, మనం ఏం చెప్పొచ్చు? Both converges or diverges together. Here summation vn is divergent. Summation vn divergent అయింది కాబట్టి మనకి ఏమవుతుంది? Summation un vn అనేది కూడా summation un అనేది కూడా divergent అవుతుంది. Is it clear now? Yes, sir. Yes, sir. Right? Okay. So now I am clearing this. Next one. Next one is the most important one. Number of times exam లో అడిగాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? Test for the convergence of summation 1 by 1 by n power a plus b by n. N power a plus 1 minute. N power a plus b by n. N power a plus b by n. Power lo undamma. Summation 1 by n power a plus b by n. And the second one, summation n power b by 1 plus n whole power q. Right? So ikkada manaki rendu problems adigaadu ikkada. Test for the convergence of summation 1 by n power a plus b by n. And second one, summation n power p by 1 plus n whole power q. Right? So కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ నేను సాల్వ్ చేస్తున్నాను. సో గివెన్ దట్ ఎంత ఇచ్చాడు? సమ్మేషన్ 1 by n పవర్ a ప్లస్ b by n. సో కాబట్టి మనం ఏమనుకుంటాం? లెట్ సమ్మేషన్ un is equal to summation 1 by n power a plus b by n, where un is equal to n power a plus b by n. 1 by n power a plus b by n. Is it clear? Yes, sir. Right. sir. So కాబట్టి నేను దీన్ని క్లియర్ చేసి జాగ్రత్తగా చూడండి. un is equal to 1 by n power a plus b by n. దీన్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by n power a into n power b by n అని రాసుకోవచ్చు కదా? Yes, sir. రైట్. సో ఇప్పుడు చూడండి దీన్ని విచ్ ఈస్ ఈక్వల్ టు 1 by n పవర్ a ఇంటూ దీన్ని n పవర్ 1 by n హోల్ పవర్ b అని రాసుకోవచ్చు కదా? Yes, sir. Yes, sir. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ un. సో మనకి లిమిట్ nth రూట్ n వాల్యూ ఎంతమ్మా? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. లిమిట్ nth రూట్ ఆఫ్ n. మన ప్రాబ్లం కూడా చేసాం. లిమిట్ nth రూట్ ఆఫ్ n. సో లిమిట్ nth రూట్ ఆఫ్ n వాల్యూ ఎంత అవుతుంది మనకి? అక్కడ 1 అవుతుంది. సో కాబట్టి దీని వాల్యూ లిమిట్ ఆపరేట్ చేసుకుంటే 1 పవర్ b. సో దట్ ఈస్ 1. ఎట్ వచ్చి మనకి 1 by n పవర్ a అనేది మనకి ఇక్కడ ఇది మనకి క్యాన్సిల్ అవ్వాలి. కాబట్టి నేనేం చూస్ చేసుకుంటా అంటే ఐఎమ్ చూసింగ్ vn is equal to 1 by n power a. Okay, is it clear? Yes, sir. Right. So choose vn is equal to 1 by n power a. So కాబట్టి summation vn ఏమవుతుందమ్మా? That is summation 1 by n power a. Summation 1 by n power a ఏమవుతుంది? Summation 1 by n power a ఏమవుతుందమ్మా? ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది p టెస్ట్ ప్రకారం? a greater than 1. Greater than Right. Is convergent if a greater than 1 and divergent if a less than or equal to 1. అంటే ఇక్కడ ఈ కన్వర్జెన్స్ అనేది ఏ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇప్పటి వరకు? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్. నౌ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? నౌ లిమిట్ un by vn is equal to limit n tends to infinity. What is un? 1 by n power a into n power 1 by n whole power b by 1 by n power a. So 1 by n power a, 1 by n power a cancel. So
So which is equal to limit n tends to infinity enta 1 by n power 1 by n whole power b. 1 by n power 1 by n whole power b ante entama. So limit operate cheste, so we know the value of limit nth root of n is 1. So which is equal to enta ayindi 1 by 1 power b, which is equal to 1, not equal to 0. So therefore by limit comparison test మనం ఏం చెప్పొచ్చు, summation un and summation vn be two series of positive terms and the limit un by vn is not equal to 0. Therefore both summation un and summation vn or converges together or diverges together. So కాబట్టి ఇక్కడ since summation vn అనేది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, is convergent if a greater than 1 and divergent if a less than or equal to 1. Therefore summation un is also convergent if a greater than 1 and diverges if a less than or equal to 1. So is it clear? Yes, sir. Yes, sir. అర్థమైంది కదమ్మా? Admin, sir. All right. So now we go for the second problem. So second problem ఏంటమ్మా? Second one ఏమడిగాడు? Summation n power p by 1 plus n whole power q. Test for the convergence of summation n power p by 1 plus n whole power q. So as usual, let summation un is equal to summation n power p by 1 plus n whole power q. So where un is equal to and the n power p by 1 plus n whole power q. So that implies un is equal to n power p by 1 plus n whole power q. So కింద మనం ఏం కామన్ తీయొచ్చు, n power q కామన్ తీసుకోవచ్చు. So un is equal to ఎంత 1 by n power p by n power q into 1 plus n whole power, sorry 1 plus ఈ n power కాబట్టి 1 plus 1 by n అవుతుంది. Is it clear? Yes, sir. అమ్మా ఈ n పవర్ క్యూ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బ్రాకెట్ లో 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ క్యూ. సో ఈ పీన్ కిందకి తీసుకుని రండి, అప్పుడు ఏమైంది un ఇస్ ఈక్వల్ టు n పవర్ పీన్ కిందకి తీసుకొస్తే 1 బై ఎంత అవుతుంది n పవర్ క్యూ ఇంటూ n పవర్ మైనస్ పి. అదేమవుతుంది n పవర్ క్యూ మైనస్ పి ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ క్యూ. అమ్మ ఇక్కడ vn ఏం చూస్ చేసుకోవాలమ్మా ఇప్పుడు మనం? 1 by 1 by n power q minus p. రైట్ 1 by n power q minus p ని చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమవుతుంది, as n times into 1 by n times to 0 కాబట్టి 1 plus 0 whole power q, that is 1 power q, that is 1. So that we are choosing now, choose vn is equal to 1 by n power q minus p. Choose vn is equal to 1 by n power q minus p. కాబట్టి vn అనేది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుందమ్మా? vn అనేది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది ఇక్కడ? q minus p q minus p greater than 1. right. Summation vn is Greater than convergent 1. if q minus p is greater than 1 and divergent if q minus p less than or equal to 1. 1 to 1. All right, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Limit un by vn. Right, limit un by vn. Limit un by vn is equal to and the limit of what is un? 1 by n power q minus p into 1 plus 1 by n whole power q by 1 by vn value 1 by n power q minus p. 1 by n power q minus p, 1 by n power p q minus p will cancel. That is limit of 1 by 1 plus 1 by n whole power q. So as n tends to infinity, 1 by n tends to 0, which is equal to and the 1 by 1 plus 0 whole power q, which is equal to 1 by 1 power q, which is equal to 1, which is not equal to 0. So కాబట్టి మనకి ఏం వచ్చింది, therefore limit un by vn is not equal to 0. Therefore by limit comparison test, so limit comparison test ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, both summation un
and summation vn or converges or diverges together. కాబట్టి ఇక్కడ summation vn ఏమైందమ్మా? ఇక్కడ మనకి summation vn ఏమైంది? Convergent. కన్వర్జెంట్ ఎప్పుడు? minus p P minus greater than P 1. greater than Right, one. right, very good. Converges if q minus p is greater than 1 and diverges if q minus p less than or equal to 1. Therefore, our summation un is equal to summation and the n power p by 1 plus n whole power q is convergent if q minus p is greater than 1 and divergent if q minus p less than or equal to 1. Is it clear? Yes, sir. Yes, sir. Yes, sir. Right. I'll give one most important problem now. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. So test for next one is test for the convergence of summation n is equal to 1 to infinity 1 by 2 power n plus 3 power n. This is the most important one. This question is asked for 5 marks in every university examination. ప్రతి యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో ఈ ప్రాబ్లం 5 మార్కులకు అడుగుతున్నాడు కాబట్టి సో మీరు నాకు స్టెప్స్ 1 by 1 చెప్పండి. రైట్? కాబట్టి ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడ? given that summation un is equal to summation ఎంత 1 by 2 power n plus 3 power n as n is equal to 1 to infinity. కాబట్టి where un is equal to ఎంతమ్మా? 1 by 2 power n plus 3. right, 2 power n plus 3 power n. Right, that implies un is equal to ఇక్కడ మనం ఏది కామన్ తీసుకోవాలి? 2 power n కామన్ తీయాలా లేకపోతే 3 power n కామన్ తీసుకోవాలా? మా విచ్ వాల్యూ ఏం కామన్ తీసుకోవాలమ్మా ఇక్కడ మనం? ఆర్ యు క్యాచ్ మై పాయింట్? ఇక్కడ మనకి 1 by 2 power n plus 3 power n ఉంది. సో ఇందులోంచి ఏ టర్మ్ మనం కామన్ తీయాలి? 2 power n కామన్ తీయాలా లేకపోతే 3 power n కామన్ తీసుకోవాలా? 2 power n, sir. Suppose if you are taking 2 power n, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3 by 2 whole power n. సో 3 by 2 whole power n మనకి ఇక్కడ జామెట్రిక్ సిరీస్ ఏం చెప్తుందమ్మా? జామెట్రిక్ సిరీస్ లిమిట్ r power n is equal to 0 ఎప్పుడు? if 0 less than or Less than or equal to or less or than or less than equal to 1. 1. కాబట్టి ఇక్కడ మనం r వాల్యూ 0 కి 1 కి మధ్యన ఉండే విధంగా మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 power n కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3 by 2 whole power n. 3 by 2 whole power n అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు 3 power కామన్ తీయాలి సార్. 3 power n కామన్ తీసుకోండి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? 1 by సో 3 power n కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది మనకి? 1 plus ఎంత? 2 power n by 3 power n. సో దాన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? un is equal to, that implies un is equal to 1 by 3 power n into ఎంత? 1 plus 2 by 3 whole power n. Is it clear? Yes, sir. Yes, sir. All right. So our un ఏమొచ్చిందమ్మా మనకి? ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం చూడండి. un is equal to 1 by 3 power n into 1 plus 2 by 3 whole power n. So this is our un. దీని లిమిట్ వాల్యూ 0. అవునా? కాబట్టి మనం vn ఏం చూస్ చేసుకోవాలమ్మా? 1 by 3 1 power by n. 3 power n. Right. Choose vn is equal to 1 by 3 power n. కాబట్టి summation vn is equal to ఎంత? summation 1 by 3 whole power n. ఏమవుతుందమ్మా?
Is it convergent or divergent? Summation r power n. Summation 1 by 3 whole power n ఏమవుతుందమ్మా? Is it convergent or divergent? Convergent. Convergent. దేని ప్రకారం? 1/3 less than. మనకేముంది? By geometric series. Geometric series ఏం చెప్తుంది? Summation r power n is convergent if 0 less than or equal to or less than 1. అవునా? Yes, sir. కాబట్టి summation vn is equal to summation 1 by 3 whole power n is convergent by geometric series. So now limit n tends to infinity un by vn is equal to limit n tends to infinity. So what is un? What is un? 1 by 3 power n into 1 plus 2 by 3 whole power n by vn is 1 by 3 power n. So 1 by 3 power n, 1 by 3 power n will cancel. So what will get? So limit n tends to infinity 1 by 1 plus 2 by 3 whole power n. As n tends to infinity, limit 2 by 3 whole power n value is 0. So that is 1 by 1 plus 0, which is equal to 1, which is not equal to 0. Therefore, మనకేం వచ్చింది? Limit un by vn is equal to 1 not equal to 0. So therefore, by limit comparison test, so దాని ప్రకారం మనం ఏం చెప్పవచ్చు? Both summation un and summation vn or converges together or diverges together. So కాబట్టి ఇక్కడ మనకి summation vn అనేది ఏమైంది? Convergent. Convergent అయింది కాబట్టి therefore our summation un is convergent. Therefore summation 1 by 2 power n plus 3 power n is convergent. This is the most important one. Number of times మనకి ఎగ్జామ్ లో అడగటం జరిగింది. Is it clear? Yes, sir. Yes, sir. All right. సో నేను ఈ మోడల్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. సో మీకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చినా రాకపోయినా జస్ట్ యూ ట్రై. రేపటి క్లాస్ లో మనం ఒకవేళ మీకు రాకపోతే మనం దాన్ని డిస్కస్ చేయవచ్చు. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ది ప్రాబ్లమ్స్. రైట్, రెండు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్. ఫస్ట్ వన్, summation cube root n cube plus 1 minus n. Second one, summation square root n power 4 plus 1 minus square root n power 4 minus 1. Same ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో 10 మార్క్స్ అడుగుతున్నాను. ఒకసారి ట్రై చేయండి. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. So test for the convergence of summation cube root n cube plus 1 minus n, and the second one summation square root n power 4 plus 1 minus square root of n power 4 minus 1. Okay? Okay, Namma? Okay, sir. Okay. Right. Right. With this, I will stop today. So, మీకు ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? No, sir. No, sir. All right. Thank you. So again, we'll meet tomorrow. Thank you, Anand. Sir, Yes. MPC the remedium 15, sir. Okay, I will give the present. Okay, right.